హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలి నా వెంకటేశ్వర స్వామి నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. ఇది ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటుంది చాలా మటుకు. అండ్ ఇది ఒకటి ఏంటంటే కొద్దిగా పాతకాలం రెసిపీనే అండి, ఇప్పుడు ఎవరు ఎక్కువ ట్రై చేయటం లేదు. సో అదేంటి అంటారా, వెజ్ కోడిగుడ్డు పులుసు. వెజ్ కోడిగుడ్డు పులుసు అంటుంది ఏంట్రా బాబు, అసలు కోడిగుడ్డే వెజ్ అంటున్నారు కదా, మళ్ళీ దానిలో స్పెషల్ గా వెజ్ కోడిగుడ్డు పులుసు అంటే ఏంటా అనుకుంటున్నారా? అవునండి. సో మనం ఎగ్ ఎలాగో ఎంజాయ్ చేస్తున్నాం, వెజిటేరియన్స్ కి కూడా కొద్దిగా మనం ఆ పులుసులు అవన్నీ టేస్ట్ చూపించాలి కదా. అందుకని చెప్పి నేను మీ ముందుకి ఈ రోజు వెజ్ కోడిగుడ్డు పులుసు వచ్చేసాను. సో మళ్ళీ గుడ్డే వెజ్ కదా నవ్య, అందుకని నువ్వు వెజ్ కోడిగుడ్డు అని మాత్రం అనుకో అని నేను అంటలేదండి. సో వెజ్ కోడిగుడ్డుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బేబీ ఆలు. సో బేబీ ఆలు మనం బాయిల్ చేసి కర్రీ చేసుకుంటే మాత్రం మనకి చూడటానికి అవి ఎగ్స్ లానే ఉంటాయి. అందుకని మీకు నేను ఈ రోజు చూపించిపోయి రెసిపీ వెజ్ కోడిగుడ్డు పులుసు. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బేబీ ఆలు. సో బేబీ ఆలుతో చాలా ఐటమ్స్ ట్రై చేయవచ్చు. దానిలో ఇది ఒక డిఫరెంట్ మా ఆంధ్ర స్టైల్ రెసిపీ. మా ఆంధ్ర సైడ్ అయితే ఖచ్చితంగా అందరూ బంగాళదుంపల పులుసు పెట్టుకుంటామండి. ఆ పులుసు మా ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇష్టం బంగాళదుంపల పులుసు అంటే. సో అదే మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను, కాకపోతే డిఫరెంట్ థంబ్నెయిల్ తో వెజ్ కోడిగుడ్డు పులుసు. సో ఎలా చేయాలో చూపించడానికి మేము రెడీగా ఉన్నాము, చూసేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారా? వచ్చేసేయండి చూసేద్దాం. సో బేబీ ఆలుతో పులుసు పెట్టుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను బేబీ ఆలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి 1/2 కిలో బేబీ ఆలు అండి. సో బేబీ ఆలు అంటే చిన్న చిన్న పొటాటోస్, చాలా బాగుంటాయి టేస్ట్ కి. సో ఇవి వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మీడియం సైజ్ లో ఉన్న ఉల్లిపాయలు 3, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి చింతపండు. దీన్ని మనం నానబెట్టుకోవాలి. నేను ఎంత తీసుకున్నాను మీకు చూపిస్తున్నా కదా. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ మనం వంట స్టార్ట్ చేశాక అప్పుడు చూపించేస్తాను. ఇప్పటికైతే ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బేబీ ఆలుని ఇలా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని ముందుగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. సో ఇదిగోండి, ఫస్ట్ ఆలు ఉడికించుకోవాలి కదా, స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఆలు ఉడికించుకోవడానికి స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఇక నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. సో అన్ని కట్ చేసుకోవాలి కదా, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుందాం. సో ఆలు బాయిల్ అయ్యేలేవో చెక్ చేసుకుంటున్నాం అండి. జస్ట్ మనం చాక్ తో కనుక దానిలో పెడితే లోపలికి వెళ్ళిపోవాలి. అదిగోండి ఇప్పుడు ఆలు అయితే ఉడికిపోయింది. సో అట్లా చాక్ పెట్టి ఒకసారి చూసుకుంటాము ఉడికాయో లేదో. ఇంకొక 5 minutes లో అయిపోతుంది, ఆలు అనేది బాయిల్ అయిపోతాయి. నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాం అండి. దీనిలో ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మన పులుసుకి తాలింపు పెట్టుకుంటున్నామండి. బేబీ పొటాటో పులుసుకి తాలింపు పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పచ్చనగపప్పు, సాయి మినపప్పు, అట్లాగే మొత్తం అన్ని 1/2 tablespoon తీసుకుంటున్నాం. సో 1/2 tablespoon ఆవాలు, సో 1/4 tablespoon జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, అండ్ కర్రీకి వచ్చేసి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వచ్చి కొద్దిగా పెద్దవి కోసుకున్నానండి. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తే చూడండి, ఇలా పెద్దవి కోసుకున్నాను. ఎందుకంటే మనకి పులుసులో ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా టేస్ట్ కూడా బాగుంటది. పులుసులో ఉన్న పచ్చిమిరపకాయల టేస్ట్ కూడా. ఇవి కారం ఎక్కువ లేవండి, కారం కొద్దిగా తక్కువగానే ఉంది. సో అందుకనే కొద్దిగా కారం, కొద్దిగా పులుపు ఆ పచ్చిమిరపకాయల్లో కలిసి టేస్ట్ అయితే సూపర్ ఉంటది. సో ఇప్పుడైతే తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం మనం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుందాం మొత్తం అంతా. సో ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, అసలు ఆలు ఎంత టేస్ట్ వస్తుందో పులుసులో, పచ్చిమిరపకాయలు కూడా అంతే టేస్ట్ వస్తాయి. ఇది ఓకే, కరివేపాకు వేసామండి. ఇక్కడ
ఇది ఎలా ఉంటుందంటే మనకి కర్రీ మొత్తం అయిపోయాక కోడిగుడ్లు పులుసు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. చూడండి ఇక్కడ వచ్చి ఆలు కంప్లీట్ గా ఉడికిపోయింది. సో మనం చాక్ ఆర్ స్పూన్ తో ఏంటంటే ఇలా ప్రెస్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. ఆలు అయితే కంప్లీట్ గా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ చల్లారి పెట్టుకుని పీల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కళ్ళుప్పు వేసుకుంటున్నాం. 1 స్పూన్ కళ్ళుప్పు, 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి బేబీ ఆలు ఇట్లా తొక్క తీసేసుకున్నాం. హోల్స్ కూడా పెట్టేసుకున్నాము. అంటే పులుసు బాగా బంగాళదుంపల లోపలికి వెళ్ళేలాగా ఫ్లేవర్ మనకి బాగా తెలిసేలాగా కొద్దిగా తొక్క తీసేసుకున్నాక హోల్స్ అనేవి కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి తొక్క తీసి పక్కన పెట్టుకుని హోల్స్ పెట్టుకున్న బేబీ ఆలు వేసుకున్నాము. ఇప్పుడు బేబీ ఆలు కూడా ఉప్పు కారం పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. దానిలో బేబీ ఆలు వచ్చేసి ఇట్లా ఫ్రై అయిపోయాయండి. ఉప్పు కారం ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకుని చింతపండు పులుసు అనేది పోసుకుంటున్నాము. నేను మీకు ఇందాక చూపించాను కదా చింతపండు ఎంత తీసుకోవాలనేది. దాన్నే నానబెట్టుకుని దానిలో నుంచి పులుసు తీసుకున్నాను, అది పోసుకున్నాను. చింతపండు పులుసు సో ఇంకా ఇప్పుడు పులుసులో బేబీ ఆలు అనేది మగ్గాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నాం అండి. పులుసులు దేనికైనా ఆ బెల్లం ముక్క లేకపోతే టేస్ట్ రాదు కదా. సో అదే వేసుకుంటున్నాము. బెల్లం ముక్క కూడా వేసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ధనియాలు, మిరియాలు, జీలకర్ర అన్ని కలిపి పౌడర్ చేసుకున్నానండి. అది కొద్దిగా వేసుకుంటున్నాను. ఎందుకంటే పులుసు అంటే మనకి మామూలుగా కొద్దిగా చిక్కగా వస్తే బాగుంటది కదా, అందుకని వేసుకున్నాను. ఇప్పుడు మన బేబీ ఆలు అనేది ఈ పులుసులో కొద్దిగా మగ్గాలి. మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఎస్ చూడండి పులుసు అయితే దగ్గరకు వచ్చేసింది. ఇదైతే మా ఆంధ్ర స్టైల్ పులుసు అండి. అలా ఎందుకు అంటున్నాను అనుకుంటారా, కొన్ని సైడ్స్ ఏంటంటే పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, కానీ మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము. పులుసు అంటే వెజిటబుల్స్ అట్లాగే చింతపండు పులుసు పోసుకుంటాము, కొద్దిగా బెల్లం వేసుకుంటాం. మా స్టైల్ ఆంధ్ర స్టైల్ పులుసు ఇది. కొన్ని ఏరియాస్ అలా కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు పులుసులో కూడా. సో చూడండి దగ్గరకు వచ్చేసింది. చూడండి ఆంధ్ర స్టైల్ వెజ్ ఎగ్ పులుసు ఇది. నిజంగా చెప్పాలంటే చూడండి మనకి అది బంగాళదుంపలు కూడా బేబీ ఆలు కూడా చూడండి ఎలా ఉన్నాయో, సేమ్ ఎగ్స్ లానే ఉన్నాయి. టేస్ట్ కూడా అద్దరిపోద్దండి, అంత బాగుంటది. పులుసు దగ్గరకు వచ్చేసింది. ఇగోండి పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా మనకి ఇదైతే మనం తినొచ్చు. పుల్లగా కొద్దిగా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఎస్ బేబీ ఆలతో పులుసు అనేది రెడీ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే మర్చిపోయాను, నాకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు తమ్ముళ్ళు ఏమిటలు కూడా ఐడియా వచ్చేసిందండి. వెజ్ ఎగ్ పులుసు అని పెట్టేస్తాను. బాగుంది కదా, నిజంగా చూడడానికి ఎగ్స్ లానే ఉన్నాయి కదా, సో తమ్ముళ్ళు అదే పెట్టేస్తాను. ఇది వచ్చేసి మా ఆంధ్ర స్టైల్ వెజ్ ఎగ్ పులుసు. మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా ఉంది ఏంటి టేస్ట్ బాగుందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పాలి.
మమ్మీ మనం కోడిగుడ్డు పులుసు కూడా చూపించాలి మమ్మీ. మనం మర్చిపోతున్నాము కోడిగుడ్డు పులుసు. కోడిగుడ్డు పులుసులో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కూడా వేసుకుంటారు. మన కోడిగుడ్డు పులుసు సేమ్ ఇట్లాగే. ఇదైతే వెజ్ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్ లో చెప్పాలండి. సో నా ఛానల్లో పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి డిఫరెంట్ రెసిపీతో, టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.